నా పేరు కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్ అంతా పీకే అంటుంటారు. పీకేనా అంటే పవన్ కళ్యాణ్? పనిలేని కళ్యాణ్ సార్. డిస్కంటిన్యూడ్ సార్. అయినా పెద్ద రిస్క్ ఉండదు సార్. ఛాన్స్ ఇచ్చి చూడండి. నీకు ఛాన్స్ ఇవ్వాలంటే పీకే మా ఆఫీస్లో ఎవరినైనా పీకేయాలి. అది నన్నైనా కావచ్చు. ఎందుకంటావా, నీది బిఏ డిస్క్, మా అందరిది ఏబిసిడి డిస్క్. స్కూల్లోనే చదివి ఆపేసామన్నమాట. సార్ అంటే నేను మీకన్నా ఫార్ ఎడ్యుకేటెడ్ సార్. మరి అదే కదా తలనొప్పి. నా కింద పనిచేసే వాళ్ళంతా నాకన్నా ఎదవాలి కాబట్టే నేను బాసులా క్లాస్గా వెళ్ళిపోతున్నాను. నిన్ను పెట్టుకుంటే నా తింగరతనం అంతా నీకు అర్థమైపోతోందని నాకు అర్థమైపోతూ క్షణక్షణం గింజుకు చావాలి. నీకు జీతం ఇచ్చి మరీ పీకించుకోవటం అవసరమా పీకే? బయలుదేరి. సార్ ఉద్యోగం ఇవ్వకపోయారు కానీ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్. ఏంటది? నాకన్నా ఎదోలే దర్జాగా బతుకుతున్నప్పుడు నేను ఇంకా సూపర్గా సెట్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. నేను చదివిన చదువుకి స్టేట్ బ్యాంక్లో మేనేజర్ పోస్టో ఏ కలెక్టర్ పోస్టింగో రాదని నాకు తెలుసు. నేను కోరుకునేది ఒక్కటే, నేను చేసే జాబ్కి నాకు ఓ కనెక్షన్, చిన్న కనెక్షన్. నాది హైదరాబాద్ కాదండి, బతకడం కోసం ఇక్కడికి వచ్చాను. నా సొంతూరు తిరుపతి. నాకు అమ్మ నాన్న లేరు. నా అక్కే నా ప్రపంచం. నేను పుట్టి పెరిగి చదివిందంతా ఇక్కడే. ఇదేనండి తిరుపతిలో నా ఫస్ట్ జాబ్. నువ్వు చదివి ఏం చించావు అని నన్ను ఎవరు అడగలేరండి. చించా, చాలా చించా. పేపర్లతో కవర్లు చేయడం. 10 మంది చేసే పనిని నేను ఒక్కడనే చేయాలనుకున్నా, కానీ ఈ పనిని నా 10,000 చేశాయి. పరమ బోరింగ్ జాబ్. తిరుపతిలో నువ్వు చించింది చాలు, హైదరాబాద్లో నీ లెవెల్కి తగ్గ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు మా బావ. నాకు ఎలాగైనా మంచి జాబ్ ఇప్పించాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఏది సెట్ కాలేదు. మేడం? ఎస్ మేడం. ష్యూర్ మేడం. గుడ్ నైట్ మేడం. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎల్లుండి పొద్దున 10 గంటలకి నీకు ఇంటర్వ్యూ. లొకేషన్ సైబర్ టవర్స్. కాంటాక్ట్ పర్సన్ మేరీ. ఆవిడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. లేట్ చేయకుండా టైంకి వెళ్ళు. మేరీ మేడం ఇంప్రెస్ చేయడం నీ చేతుల్లో ఉంది. అసలు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? మీరు చెడిపోయింది కాక వాళ్ళు కూడా చెడగొడుతున్నారా? ఏరా మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. అలాగే అక్క. ఏవండి? yes మేరీ మేడం. she was just here, please go that side. థ్యాంక్స్. టార్గెట్ అని చంపేస్తున్నాడు సార్ మేరీ మేడంని కలవాలి. ఆవిడని కలవాలంటే ఇక్కడ కాదు వెతికేది, ఆమె అందరికంటే పైన టాప్ ఫ్లోర్ లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మేరీ మేడం ఈజ్ అమేజింగ్ రా. ఒక్క ఫోన్ కాల్తో నాకు జాబ్ ఇప్పించింది. టాప్ ఫ్లోర్ అన్నాడే, ఇక్కడ ఎవరూ లేరు. పోల్ కావాలి తమ్మి. మేరీ మేడంని కలవాలి. నేను వెళ్తానులేండి, మీ పని చూసుకోండి. నిన్ను పరశురాం పంపించిండా? నేనే మేరీ మేడంని. రుజుం తెచ్చినవా? అక్క రుజుం తెచ్చినవా అని అడిగిన. ఏందయ్యా ఇది? డిగ్రీ డిస్కంటిన్యూడా? ఓపెన్ యూనివర్సిటీలో చదివి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా. పోనీ కనీసం క్లాస్ 4 ఎగ్జామ్ అన్నా రాసినవా? అంటే ఏంటక్క? అయ్యో గదివి తెలవదన్నమాట. గీ రుజుము తీసుకుని నేను నీకు రికమెండేషన్ చేయనీకపోతే నా కొలువు కూడా కల్లాస్. ఇవన్నీ వదిలేరా, మా కొరియర్ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయి, రేపు వచ్చి జాయిన్ అవ్వు. ఎండలో తిరగాలి కదరా. డెలివరీస్ మిడ్ నైట్ పెట్టుకో. సందుకి ఇంటికి వెళ్ళాలి కదరా. తాజ్ బంజారాలో రూమ్ వేసి కూర్చో, అక్కడికి అందరినీ రమ్మను, వచ్చి తీసుకెళ్తారు. ఏమో ఇదంతా వింటుంటే నా తల తిరుగుతుంది. అరే బామ్మర్ది, రేపటి నుంచి నీ తల తిరగదు, నువ్వు ఏ ఉద్యోగం కోసం తిరగక్కర్లేదు. నా ఫ్రెండ్ కజిన్ హీరో కమ్ విలన్ ఒకడు ఉన్నాడు. వాడికి నువ్వు డాన్స్ నేర్పిస్తే చాలట, నీకు నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తారు. 50? ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పారేస్తా. మీతో సినిమా తీయటం మాకు రిస్క్, చూసే జనాలకు కూడా రిస్కే. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. టేక్ 20. దావడా. వన్ మోర్ సార్. దావడా. వన్ మోర్ సార్. దావడా. వన్ మోర్ సార్ ప్లీజ్. దావడా. ఓకే సార్. నేను అడిగింది వన్స్ మోర్ కాదురా, వన్ మోర్. చేసిందే చేస్తున్నావు. లవ్ సీన్ చేద్దాం సార్. క్రేన్ అప్. క్రేన్ అప్. జూమ్. కట్ సార్. ఎందుకు చెప్పావు కట్టు? క్రేను జూము కెమెరామెన్ చెప్పాను సార్, అది మీ డైలాగ్ కాదు. నేనేం చెప్తాదే పంచ్ డైలాగ్ ఈ స్టేట్ లో ఫీల్ తో చెప్పా. పెట్టుకో, అదిరిపోద్ది. జ్యూస్.
ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. నిన్ను చూసి కాదురా నీ దగ్గర వచ్చే కంపుకు పడిపోతున్నారు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? డైరెక్టర్ గా తీసి పారేస్తా చెప్తున్నా. సార్ కళ్యాణ్ అని డాన్స్ మాస్టర్. హలో సార్. ఏమయ్యా డాన్సులు బాగా కడతావా? సార్ హిప్ హాప్, సాల్సా, కూచిపూడి, కథాకళి అన్నీ వేస్తాను సార్. అవన్నీ ఎవరికి కావాలయ్యా? ట్రెండీగా ఉండాలి. బ్రేక్ డాన్స్ వచ్చా? సార్ బ్రేక్ డాన్స్ ఇప్పుడు ట్రెండ్లో లేదు కదా సార్. ట్రెండ్లో ఉందా లేదా అనేది నీకు అనవసరం. నీకు రాదు కదా. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సృష్టిస్తా. సరే సార్, ఇంతకీ హీరో గారు ఇక్కడ? హీరోని కూడా గుర్తుపట్టలేకపోతున్నావు నువ్వు. అంటే ఎప్పుడు చూడలేదు కదా సార్. చెప్పండి సార్, ఎక్కడన్నా 6 అడుగుల బుల్లెట్? కామోష్! బుల్లెట్ ఆడే 4 అడుగులు ఉంటుందయ్యా. ప్రాక్టికల్గా థింక్ చేయి. మ్యాక్సిమం ఉంటే గిట్టే 1 2 3 4.9 ఉంటది. ఏమయ్యా మేనేజర్, యాడ్ నుంచి పట్టుకొచ్చావా ఇతన్ని? సార్ అల్లు అర్జున్ కి నితిన్ కి ఇతనే సార్ డాన్స్ నేర్పేది. అల్లు అర్జున్ ని నితిన్ ఎప్పుడో దాటేసామయ్యా మనం. మనకు స్టైల్ ఉంది, దాన్ని ఫాలో అవ్వమను. లైఫ్ సెట్ చేస్తా. ఇంతకీ హీరో గారు ఇక్కడ? 4.9 అని కొలిచి మరీ చూపించాడు. ఇంకా అర్థం కలదా? ఈయనే హీరో. సరే వీరా. సారీ సార్, మీరే కంపూర్నేష్ బాబు అని తెలియక. కంపూర్నేష్ బాబు అని సంపూర్ణంగా పిలిచేస్తావేంటి? కాల్ మీ కంపు, జస్ట్ కంపు. కంపు అంటే ఎలా చచ్చిన కంపో? మీ ఇంట్లో కంపో, మా ఇంట్లో కంపో కాదు. జనాలు మెచ్చిన కంపు, ఫ్యాన్స్కి నచ్చిన కంపు. అలాగే కంపు గారు, ఇంతకీ నేను ఏ పాట కొరియోగ్రాఫ్ చేయాలి? కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నేను చూసుకుంటా. ఇప్పుడు నేను డాన్స్ కడతా, చూసి నేర్చుకో. మళ్ళీ నాకు నేర్పాలి కదా. సౌండ్. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నమయ్యారి మైకం. అమ్మా ఏడయ్యా అతను? జంప్ సార్. నాకు తెలుసయ్యా, మనకు డాన్స్ నేర్పించేవాడు ఇంతవరకు పుట్టలేదు. అవును, ఆ బన్నీ దగ్గర నితిన్ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటయ్యా? ఇదే